మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ మనవడికి కాబోయే సంధ్య చాలే ఆపు. ఏంటి సంధ్య ఇది? నీ పెళ్లి గురించి మా ఇంట్లో ఈ పంచాయతీ ఏంటి? మీ మధ్య ఏవో గొడవలైనంత మాత్రాన దాసు నీ భర్త కాకుండా పోతాడా? నువ్వు తన భార్య కాకుండా పోతావా? విన్నావు కదా బామ్మ, దమయంతి గారు కూడా సంధ్య నా పెళ్ళామని ఒప్పుకున్నారు. విన్నాను. పెద్దవారు, మీరే నా కాపురాన్ని నిలబెట్టాలి. నిలబెడతా. పెండ్లైన కొన్ని రోజులకే నేను నచ్చలేదని నా పెండ్ల నాతో కాపురం చేయకుండా ఇక్కడికి వచ్చేసింది బామ్మ. ఒసే కన్యాకుమారి, అసలు నువ్వు మనిషివా మురుగానివా? కూతురికి నచ్చ చెప్పి అల్లుడితో కాపురం చేయించాలి గాని ఇలా కూతుర్ని తీసుకుని వచ్చేస్తావా? బుద్ధి లేకపోతే సరే, బుద్ధి లేందానా. మర్యాదగా నీ కూతుర్ని నీ అల్లుడితో పంపించు. సంధ్య, హాయిగా నీ భర్తతో కాపురం చేసుకోవచ్చు కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఇది మాటలతో వినే రకం కాదు. రా, రావే, రా, ఇదిగో, ఇదిగో. రా, చెప్పింది విను. నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. అయ్యో, నా అమ్మని తీసుకుపోతా ఉన్నాడు. దాని జీవితం నాశనం అయిపోతా ఉన్నది. అయ్యో అయ్యో, నీతో కాపురం చేయటం నా చెల్లెలికి ఇష్టం లేదు. బలవంతంగా తీసుకువెళ్తే నేను మాత్రం ఊరుకోను. వీడితో కాపురం చేయడానికి నీ చెల్లెలకొచ్చిన కష్టమేంటే? ఈ దాసు పచ్చి తాగుబోతు బామ్మగారు. రోజు తాగొచ్చి నా చెల్లెల్ని హింసించేవాడు. ఆ నరకం భరించలేక నా చెల్లెలు వాడిని వదిలేసొచ్చేసింది. మందు తాగకుండా వీడు ఒక్క రోజు కూడా ఉండలేడు. అలాంటి వీడితోటి నా చెల్లెల్ని పంపించి తన జీవితాన్ని బలి చేయమంటారా? మీరే చెప్పండి, మీరే చెప్పండి. నా చెల్లెలి జీవితాన్ని మీరే కాపాడండి బాబుగారు. ఏంటి ఈ దాసు తాగుబోతా? అలా అని చెప్పి తప్పించుకుంటున్నారా? భాగ్యం, దాసు ఒకప్పుడు తాగుబోతూ ఇప్పుడు అస్సలు తాగడం లేదు. చాలా మారిపోయాడు. అందుకే తన భార్య కోసం వచ్చాడు. అవును బామ్మగారు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మందు జోలికి అస్సలు వెళ్ళటం లేదు. అది వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి? వీడి తాగుడు మీ సమస్య అంతేగా? సరే దాసు, నువ్వు మాతో పాటు 2 రోజులు ఇక్కడే ఉండు. ఈ 2 రోజులు నువ్వు తాగడం లేదని మాకు నమ్మకం కుదిరితే అప్పుడు సంధ్యని నేనే దగ్గరుండి నీతో పాటు పంపిస్తాను. ఏమంటావు దమయంతి? అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం అత్తయ్య. ఏమంటావురా అబ్బాయి? నాకోకే బామ్మగారు, మీరు ఎలా చెప్తే అలా.
పెద్దవాళ్ళు మీ మాట కాదంటానా? అది మంచి మాట అంటే. ఏంటి మీరేమంటారు? అది అది చెప్పండి. సరే అత్తయ్య, వాళ్ళని అడిగేదేముంటుంది? మీరు ఏది చెప్తే అదే కదా. మీరు చెప్పినట్టే చేద్దాం అత్తయ్య. బామ్మగారు, అయ్యో లే లే బాబు, పైకి లేగు. నా నిజాయితీ నిరూపించుకుంటాను బామ్మగారు. నన్ను చాలా సపోర్ట్ చేశారు. సరేరా అబ్బాయ్, జాగ్రత్త. ఇదిగో కన్యాకుమారి, మీ అల్లుణ్ణి తీసుకెళ్లి భోజనం పెట్టండి. పాపం ఎప్పుడు అనగా తిన్నాడో ఏంటో. ఇంత మాత్రాన కొట్టినా తిట్టినా అరిచినా వీడి నీ కూతురికి మొగుడు కాకుండా పోతాడా ఏమిటి? తీసుకెళ్ళండి, భోజనం పెట్టండి. ఓసే కన్యాసం తీసుకెళ్ళండి. అట్టే బామ్మగారు. ఆ, రాదాసు వెళ్ళి నాన్న. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పంచాయతీ ఏంటో గాని ఈ టెన్షన్తో నాకు ఇంకొంచెం ఆరోగ్యం పాడేలా ఉంది. ఇదిగో డాక్టరు, బామ్మా బామ్మా, నాకు టాబ్లెట్ ఇద్దు గాని పదరా. సరే బామ్మా, పదండి. ఆ. పద. కొప్పు తీసి నా కన్యకు కూడా భర్త ఉండి ఉంటాడా? వాడు కూడా కన్య కోసం సడన్ గా ఇలా వస్తే నా పరిస్థితి ఏమవ్వాలి? నేను జీవితాంతం ఒంటు కొమ్ముగాళ్ళని ఉండిపోవాల్సిందేనా? అయ్యో. ఇప్పుడు ఏమైంది అత్తయ్యా? ముందుంది అసలు నాటకం. లేదంటే నా భర్తకి సంధ్యనిచ్చి పెళ్లి చేయాలని చూస్తారా? ఇక నుంచి ఒక్కొక్కడితో ఆడుకుంటాను, చూస్తూ ఉండండి. సంధ్య రామ్మే. అయ్యయ్యో, అదేంటి బాబు ఇలా కింద కూర్చున్నావేంటి? ఎంచక్క హాయిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు కదా. లేదు బామ్మగారు, నాకు కింద కూర్చొని తింటమే అలవాటు. నేల మీద నాకు సుఖంగా ఉంటుంది. మీ కోడలు దమయంతి గారికి నా గురించి, నా అలవాట్ల గురించి బాగా తెలుసు. నా గురించి బామ్మగారికి చెప్పండి దమయంతి గారు. అవునత్తయ్య, దాసుకి కింద కూర్చుని తినటమే ఇష్టం. తనవన్నీ నేల బుద్ధులు అసలా. ఏంటి సంధ్య, నువ్వు మీ అమ్మ అలా చూస్తూ నిలబడ్డారు? నీ భర్తకి అన్నం వడ్డించొచ్చు కదా. దాసు అసలే ఆకలి మీద ఉన్నాడు. అమ్మి వడ్డించమ్మి. అట్నే వడ్డించు. తాగుబోతు కనుక తనతో కాపురం చేయటానికి నా చెల్లి ఇష్టపడలేదు. ఓహో అలాగా, నువ్వు చెప్పేదే నిజమనుకుందాం. మొగుడంటే అంత ఇష్టం లేనప్పుడు మరి రూంలోకి తీసుకెళ్ళి ఏం మంత్రాలు చేస్తున్నారు వాళ్ళు? చెప్పు మధు. ఏంటమ్మా ఇది? అల్లుడంటే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగానే ఉండాలి. ఇలా దొంగచాటుగా మాట్లాడటం, అతనితో చర్చలు చేయటం అవసరమా చెప్పు? అనవసరంగా ఇప్పుడు మీ మీద సింధు ఎన్ని అభాండాలు వేస్తుందో. చాలక్క, ఇంకా చాలు. ఇప్పటి వరకు అందరితో మేం పడ్డ మాటలు, అవమానాలు చాలు. ఇంకా మేము భరించలేము.
అసలు అసలు ఏం జరిగిందో నేను చెప్పేస్తాను. చెప్పేస్తాను. ఇప్పుడు కాని సంధ్య జరిగింది చెప్పేస్తే యష్ చేత సంధ్య మెడలో నేను తాళి కట్టించాలి అన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే సింధు ఉండగా యష్కి ఇంకో పెళ్లి చేయాలని చూస్తావా అని నా ప్రాణం తోడేస్తుంది అసలు. ఏం జరిగిందో చెప్పి చావే. అసలు ఏం జరిగినదంటే చెప్పు. అసలు ఏం జరిగిందంటే సంధ్య, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు చెప్పారు కదా 2 రోజులు చూద్దామని. ఇంకా ఎందుకు ఇవన్నీ? అత్తయ్య గారు, వాళ్ళ అల్లుడితో వాళ్ళు మాట్లాడుకుంటే మనకేంటి ప్రాబ్లం? వదిలేసేయండి. అది కాదు దమయంతి, ఇది ఎవరో డబ్బున్నోణ్ణి బుట్టలో వేసుకుని 2వ పెళ్లి చేసుకోవాలని చూస్తుందంట. ఎలా వదిలేస్తాం చెప్పు మనం? పైగా భర్త ఇక్కడే ఉన్నాడు కదా. పాపం వాడు అమాయకంగా ఉన్నాడు. అంత మంచోడిని వదిలేసి 2వ పెళ్లి చేసుకోవడం ఏమిటే దరిద్రం కాకపోతే? అబ్బా అత్తయ్య, అదంతా మనకెందుకు? వాళ్ళకి సంబంధించిన విషయం. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళేమన్నా మనకి కావలసిన వాళ్ళ? మధుకి చెల్లి, అమ్మ, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. మొగుడితో వెళ్తారో లేక 2వ పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం కదా. ఒక 2 రోజులు ఓపిక పడితే ఇదిగో ఈ సంధ్య సమస్య తీరిపోతుంది కదా అత్తయ్య. మీరు ఆవేశపడకండి, అనవసరంగా ఆరోగ్యం మీదకొస్తుంది. మళ్ళీ మీకేమైనా అయితే మేం బాధపడాలి. వెళ్దాం పదండి అత్తయ్య. రా చంద్ర. తాము నన్ను నా పరిస్థితిని చూసి నీకొచ్చే నవ్వును ఆపుకుంటున్నావు కదా సింధు. అలా ఆపుకోవడం దేనికి? బయటకి నవ్వేసేయ్. బాగా మనసారా నవ్వేసేయ్. అసలా నేను బాధపడటం, అది చూసి నవ్వుకోవటమే కానీ నీకు కావాల్సింది అసలా. నన్ను మా అత్తయ్య దగ్గర ఇరికించటానికి ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. సంధ్యని శాశ్వతంగా యష్కి దూరం చెయ్యాలనే కదా ఆ దాసుగాన్ని తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నావు. నువ్వాడే నాటకానికి నన్ను ప్రేక్షకురాలిగా చేశానని సంబరపడిపోకు సింధు. నేను మా అత్తయ్య కోసం నీ ముందు తగ్గుతున్నానే తప్ప నీ నాటకాన్ని తిప్పికొట్టే సామర్థ్యం లేక కాదు. భరిస్తున్నాను కదా అని మరీ రెచ్చిపోకు. నువ్వు బాధపడే సమయం వస్తుంది. మీకు మీ అత్తయ్య అంటే ఎంత గౌరవమో నాకు నా అత్తయ్య అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉందత్తయ్యా. కానీ ఎలా అయితే నేను యష్ కలిసే ఉన్నావని మీ అత్తయ్యని మభ్యపెట్టడం కోసం నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారో, అలాగే నా భర్తని కాపాడుకోవడం కోసం నేను ఆ దాసుని ఈ ఇంటికి తీసుకొచ్చాను. ముల్లుని ముల్లుతోనే తీయాలి, నాటకాన్ని నాటకంతోనే కొట్టాలి. నా కళ్ళ ముందే నా భర్తకి వేరే దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే భార్యగా నేనెలా భరిస్తాననుకున్నారత్తయ్య? భరించనన్ని రోజులు భరించాను. ఇంకా భరించడం సహించడం ఆ రోజులు పోయాయి అత్తయ్య. ఇప్పుడంతా దెబ్బకి దెబ్బ, ఎత్తుకి పై ఎత్తు. నా భర్తే నా సొత్తు. ఇదే అత్తయ్య నా నినాదం.
నీకు సాగుతుంది కదా అని మరీ తల పొగురుతో విర్రవిగకు. నిన్ను ఎలా ఆపాలో, ఈ ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అయ్యో అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తూ పోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం అత్తయ్య, నేనైతే ఇక ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది నా భర్త ఉండే నా అత్తారిల్లు, అంటే నా ఇల్లే కదా ఇది. నేనైతే ఫిక్స్ అయిపోయాను అత్తయ్య, మీరు కూడా ఫిక్స్ అయితే బెటర్. నేను ఫిక్స్ అవ్వడం కాదే అసలా. విరాట్ కోహ్లీ 6 కొడితే ఎలా అయితే బంతి వెళ్లి బౌండరీ లైన్ అవతల పడుతుందో, నేను కొట్టే 6కి నీకు దిమ్మ తిరిగి ఎగురుకుంటూ ఈ ఇంటి నుండి బయటపడతావు. చూస్తూ ఉండు. అత్తయ్య, బూమ్రా బంతి వేస్తే డిఫెన్స్ ఆడ్డం లేదా అవుట్ అవ్వడం తప్ప 6 కొట్టేదే ఉండదు. నా బౌలింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుందత్తయ్య. 6 కొట్టడం తర్వాత ముందు మీరు క్లీన్ బౌల్డ్ అవ్వకుండా చూసుకోండి. మీరు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇంత నాటకం ఆడుతున్నా బామ్మగారికి నేను నిజం చెప్పకుండా సైలెంట్గా ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా? మీ గురించి అత్తయ్య, మీ మీద గౌరవంతోనే. మీ అత్తయ్య దగ్గర మీ విలువ మీ మర్యాద కాపాడడం కోసమే కామ్గా ఉంటున్నాను. నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని మీరు సంధ్యని యష్కిచ్చి పెళ్లి చేద్దాము అని వైలెంట్గా బిహేవ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోనత్తయ్యా. మీ కొడుకు నా సొంతం, వేరే ఆడదానికి దక్కనివ్వను. నా పంతం నెగ్గించుకుని మళ్ళీ మీ నోటితోనే సింధు నువ్వే మా ఇంటి చిన్న కోడలివి, నా ముద్దుల కోడలివి అని మీ నోటితోనే చెప్పించేలా చేస్తాను. మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? ఎవరు తలుపు కొడుతూ ఉంటారు, మన మాట లేనుండారేమో. బయట ఉన్నదా సింధు గాని మీ అత్తయ్య గాని అయితే మాత్రం మన ముగ్గురు ఆయుష్కి ఇవాళే ఆఖరి రోజు అవుతుంది మధు. ముందు వెళ్ళి ఎవరు చూడండి, వెళ్ళండి. నువ్వా డాక్టరు? ఇంకా సింధు ఏమోనని తెగ టెన్షన్ పడ్డాను. ఏంది ఈ టైంలో వచ్చుండవు? నీకోసమే కన్యా. నా కోసమా? దేని గురించి? పాపం ఈరోజు నువ్వు చాలా అరిచావు, టెన్షన్ పడ్డావు, చాలా బాధపడ్డావు కదా. నిన్నలా చూస్తే నా మనసు తట్టుకోలేకపోతుంది. అంతగా తట్టుకోలేకపోతే తడగొట్టేసుకుని పడుకోవచ్చుగా, వచ్చిన ప్రాణం తీయకపోతే. అవును కన్యా, ఆ దాసు నిజంగానే నీ అల్లుడా? నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, మీ ఆయన ఎక్కడ కనబడలేదు. ఓ, మీ ఆయన ఎక్కడా? ఉన్నాడా? పోయాడా? నా పర్సనల్ విషయాలు నీకెందుకు డాక్టరు? ఆ, నీ పనేదో నువ్వు చేసుకోవచ్చుగా, ఆ, ఆ, నన్ను విసిగించుకో. వెళ్ళు. కన్యా కన్యా కన్యా, ఒక్క నిమిషం. నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు కదా. అవును, అయితే ఏంది ఇప్పుడు?
నీకు బీపీ బాగా ఎక్కువైనట్టుంది. ఒక్కసారి బీపీ చెక్ చేసి నువ్వు కూల్ అవ్వడానికి మంచి మెడిసిన్ ఇద్దామని వచ్చాను. ఇప్పుడేం అవసరం లేదు, వెళ్ళు. అది కాదు కన్యా. ఇదిగో డాక్టరు, నా బీపీ ఇంకా పెంచకు, వెళ్ళు. కన్యా 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 కన్యాకి మూడే బాగున్నట్టు లేదు. ఇలా అయితే ఎలా? ఈ డాక్టర్ ఒకడు నా ప్రాణానికి రంకు మొగుళ్ళ తగులుకున్నాడు. మా ఎమ్మి పెళ్లి ఎట్టా చెయ్యాలా అని నేను తలబద్దలు కొట్టుకుంటాంటే మధ్యలో వీడొకడు నా బుర్ర తినేస్తున్నాడు. మధు, ఇంతకీ ఆ ముసలావిడి కథని మనం ఎట్టా ముగిద్దాం? రేపే బామ్మకి ఆఖరి రోజు అవ్వాలి చిన్నమ్మ. అవ్వాలంటే మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి కదక్కా. ఆల్రెడీ ప్లాన్ ని ఫిక్స్ చేశాను. అందుకు ఆ డాక్టర్ని మనం వాడుకోవాలి. ఎట్టా మధు? మధు, ఈ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. వేరే దారే లేదు. వెళ్ళి ఆ డాక్టర్ని ముగ్గులోకి లాగి విషయాన్ని తెలుసుకో. ఇదిగో శశి, నువ్వు ఇది వేసుకుని రాపో. ప్రేమ్, మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్రలేపింది. ఏంటి కన్యా ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను ప్రేమ్. నా కోసమే వచ్చావా? నిజంగా? నిజంగా నీకోసమే వచ్చాను. అక్కడే ఉండిపోయావే, లోపలికి రా కన్యా. కన్యా, నువ్వు అలా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంటే నా గుండెల్లో ర్యాట్ సౌండ్స్ మొదలయ్యి తెలుసా? భలే చిలిపి ప్రేమ్. నువ్వు మాత్రం తక్కువన కన్యా. రతిపుత్రివి, సుఖధాత్రివి, శృంగార నేత్రివి. రాత్రి నువ్వెంతో ప్రేమతో నాకు బీపీ చెక్ చేస్తానన్నప్పుడు నేను వేరే మూడ్లో ఉండి నీ మీద కోపడి వెళ్ళిపోమన్నాను. దానికి నువ్వు ఎంత ఫీల్ అయి ఉండవోనని నీ చేత బీపీ చెక్ చేయించుకుందామని వచ్చుండాను. నా మనసు అర్థం చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కన్యా. కన్యా, రా కూర్చో, బీపీ చెక్ చేస్తాను. చెయ్యవు కన్యా, ఇవ్వు కన్యా. प्यार में पड़ी पोया में ओ मियां तेरे प्यार
छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं। खाना पीना नेरे बावा कड़पुके, निद्रा गिद्रा आती नेरे कళ్ళके, जिंदगी हलालైంది रो, प्यार में पడిపోయా మై। బీపీ నార్మల్ గానే ఉంది కన్యా. ప్రేమ్, ఈ మందులేంది? అవి బామ్మగారు వేసుకునే మందులు. ఎందుకు వీటిని విడివిడిగా బాక్స్లో పెట్టుండో? ఓహో, అవి చాలా కాన్సన్ట్రేటెడ్ మందులు కన్యా. ఓ మ్, పొరపాటున రాత్రి వేసుకోవాల్సిన మందులు పొద్దున్న వేసుకుంటే చాలా డేంజర్, ప్రాణానికే ప్రమాదం. అందుకే పొద్దునవి ఆరెంజ్ బాక్సులో పెట్టాను, రాత్రివి ఎల్లో బాక్సులో పెట్టాను. బాబుగారికి గుర్తుంటాయని. ఓ అట్నా? అవును, మీ ఆయన ఎక్కడా? మ్హూ, లేడు. ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉన్నాడు. రెండో పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి కన్యా? మ్, టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు మా అమ్మ జీవితం సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత ఏదైనా. వస్తాను ప్రేమ్. ఆ డాక్టర్ నీకు మందులేస్తే ఏ ఉపయోగం ఉంటుంది బామ్మ? ఈ సింధునే మందులేయాలి, దాని జుట్టు పట్టుకుని మేము ఆడుకోవాలి, అప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అమ్మా అమ్మా సరే భాగ్యం, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగేనే. బామ్మ, ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయి. నీకు తప్పుడు మందులిచ్చి నీ ప్రాణం పోవటానికి కారణమైన సింధు హత్యా నేరం కింద జైలుకు పోతుంది. వచ్చి అయిపోయింది. రారా. నేనంటే నీకు అంత ఇష్టమా కన్యా? అవును ప్రేమ్, నువ్వంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం. నీ ప్రేమను పొంది నేను ఎంతో ఎంతో అదృష్టవంతుణ్ణి. అయ్యో ప్రేమ్, బామ్మగారికి మందులిచ్చే టైం అయిందనుకుంటాను. అవును కదా, నీ ప్రేమలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను.
ఇక్కడే ఉండు, నేను బామ్మగారికి మందులేసి వస్తాను. అట్నే ప్రేమ్. మళ్ళీ మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ప్రేమ్ నీ అంకమ్మ. ఛీ! ఛీ! ఏందమ్మి మధు, అంతా ఓకేనా? ఓకే పిన్ని, ఇక ఆ బామ్మగారి బెడద, ఆ సింతు టార్చర్ మనకి తప్పిపోయినట్టే. Yes. ఇదేంటి, బామ్మగారు మందులు వేసుకోకుండా నిద్రపోతున్నారు? ముందు లేపి టాబ్లెట్స్ వేద్దాం. బామ్మగారు, బామ్మగారు, లే బామ్మ, మందులు వేసుకోవాలి. బామ్మ, బామ్మగారు, బామ్మ నిన్నే. ఇంత ముద్దు నిద్రపోతుందేంటి? అంత పోకూడదే. బామ్మ, బామ్మ, బామ్మ. బామ్మ, బామ్మ. బామ్మ, బామ్మా, బామ్మ. ఏమైంది డాక్టర్? ఎంత లేపినా బామ్మగారు లేవటం లేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మంచి నిద్రలో ఉండదేమో. నిద్రలో ఉంటే లేపితే లేవాలి కదా. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదంటే బామ్మగారికి ఏదో అయ్యింది. అయ్యో అయ్యో, బామ్మగారికి ఏదో అయి ఉండదే. అన్నయ్య గారు, వదిన, అందరూ తొందరగా రండి. అయ్యో బామ్మ, బామ్మ, బామ్మ. అయ్యో సంధ్య, సింధు, ఏమైంది కన్యాకుమారి? ఎంత లేపినా బామ్మగారు నిద్ర లేవడం లేదు వదిన. అత్తయ్య లేవండి. భాగ్యం, 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 భాగ్యం లే. భాగ్యం, లేవండి. డాక్టర్ ఏమైందో చూడండి. భాగ్యం, ఏమైంది? ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు మా బామ్మ ఆరోగ్యాన్ని చూసేది మీరే కదా, మీకు అర్థం కాకపోవడం ఏంటి? బామ్మగారు మందులు వేసుకోలేదు. ఇద్దామని వచ్చేసరికి ఇలా పడుకున్నారు. నేను ఎంత లేపినా లేవటం లేదు. మందులు నేనే ఇచ్చాను కదా, భాగ్యం వేసుకుంది. కాస్త నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. నేనే దగ్గరుండి భాగ్యాన్ని పడుకోపెట్టాను. ఏంటి, మీరు మందులు ఇచ్చారా? ఇచ్చాను డాక్టర్ గారు. ఏ మందులు ఇచ్చావమ్మా? ఇదిగో ఈ మందులే ఇచ్చాను. ఏంటి, ఈ మందులు వేసావా? అవును, ఇదిగో ఈ మందులు కూడా ఇచ్చాను. అయ్యో, ఎంత పని చేసావమ్మా. ఈ మందులు బామ్మగారికి ఎలా ఇచ్చావు? ఇవి రాత్రిపూట వేసుకునే మందులు, నువ్వు ఉదయం పూట ఇచ్చావు. అలా ఎలా చేసావమ్మా? ఎవరిని అడిగి ఎలా చేసావు? ఇప్పుడు బామ్మగారికి ఏమైనా అయితే? అయ్యో అయ్యో, లేదు డాక్టర్. ఆ మందులు భాగ్యం వేసుకునే బాక్స్లోనే ఉన్నాయి, అందుకే అవి తీసిచ్చాను. నేను రోజు అలానే చేస్తాను కదా, అందుకే అలా చేశాను. అయ్యో, ఏంటమ్మా నువ్వు చేసిన పని? రాత్రి వేసుకోవాల్సిన మందుల బాక్సులో పగలు వేసుకునే మందులు ఎలా ఉంటాయి? నేనే కదా రాత్రి ఉదయం పూట మందుల్ని వేరువేరుగా ఆ డబ్బాల్లో పెట్టాను. నువ్వు పొరపాటును కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ ఆ మెడిసిన్ వేసి ఉంటావు. ఈ మందులు ఉదయాన్నే వేయకూడదమ్మా. ఎంత పని చేసావు, ఎంత పని చేసావు? వేస్తే ఏమవుతుంది? తన హెల్త్కి బాగా ఇబ్బంది అవుతుందమ్మా.
భాగ్యం, సింధు తప్పుడు మందులు వేసినందుకు దాని ఎఫెక్ట్ వల్ల బామ్మగారు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటారంటారా? లేక డోస్ పెరిగి బామ్మగారు ఇంకా పైకి వెళ్ళి మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే మీ నాన్న ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుందట. మనం వేరే కారులో వెళ్దాంలే, సరేనా? అలాగే అమ్మా. సరే, మీరు త్వరగా కానివ్వండి, నేను లంచ్ బాక్స్ తీసుకొస్తాను. అలాగే. పిల్లలు తినేసారా? అయిందా? అయిపోయిందమ్మా. సరే, మనం వెళ్దాం. రండి రండి. ఏమైంది దీనికి? అమ్మా, నాన్న కారేదో ట్రబుల్ ఇచ్చిందనుకుంటా. నాన్నకి మనం లిఫ్ట్ ఇద్దామా అమ్మా? పాపం నాన్న ఆఫీస్కి లేట్ అవుతుందమ్మా. చెప్పమ్మా, మనం లిఫ్ట్ ఇద్దామా? మనకి లిఫ్ట్ ఇవ్వనన్నారు కదా మీ నాన్న. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, చెప్తాను. సరే, వెళ్ళి మీ నాన్నని ఎదురు పిలవండి. బ్యాగులు తీసేసి దిగండి. ఏమైంది నాన్న? కార్ స్టార్ట్ అవ్వట్లేదు పిల్లలు. రండి నాన్న, మిమ్మల్ని అమ్మ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఏం అవసరం లేదు రిషి, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. చెప్పు రఘు. సార్, ఫారెన్ డెలిగేట్స్ ఆల్రెడీ మన ఆఫీస్కి వచ్చేసారు సార్. మీకోసమే వెయిటింగ్ సార్. వచ్చేసారా? సరే, నేను కూడా వచ్చేస్తున్నా. ఆన్ ద వే, దగ్గరలోనే ఉన్నాను. ఓకే సార్. సరే, ఓ పంచి, నేను వచ్చే వరకు వాళ్ళని కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అలాగే సార్. సరే. చా, క్యాబ్ కూడా సమయానికి బుక్ అవ్వట్లేదు. టైం చూసుకొని అన్నీ నాతో ఆడుకుంటున్నాయి. క్యాబ్ ఎందుకు నాన్న? అమ్మ కారు ఉంది కదా, రండి వెళ్దాం. అవును నాన్న, మళ్ళీ మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది. రండి నాన్న, అందరం కలిసి వెళ్దాం. రండి నాన్న, రండి నాన్న. వెళ్దాం. రండి నాన్న, మనందరం కలిసి వెళ్దాం. రండి నాన్న, ప్లీజ్ నాన్న. సరే, ఉండండి, వెళ్దాం. పదండి.
ఏంటంట? క్యాబ్ బుక్ అవడం లేదమ్మా. పాపం నాన్నకి లిఫ్ట్ ఇద్దామమ్మా. మనకి లిఫ్ట్ ఇచ్చే టైం మీ నాన్నకి లేదు. మనం కూడా టైంకి స్కూల్కి వెళ్ళాలి కదా. లేట్ అయితే మీరు క్లాస్ మిస్ అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడానికి అది ఆఫీస్ కాదు కదా, స్కూల్. టైంకి వెళ్ళి తీరాలి. ఛాన్స్ దొరికింది కదా అని ఇందాక నేను అన్న మాటలకి కౌంటర్ వేస్తున్నావు వస్తుందో. రిషి శశి, మీ నాన్న కారు ఎక్కుతారా లేక ఆలోచిస్తూ ఉన్న టైంని ఇక్కడే వేస్ట్ చేస్తారా అడగండి. రండి నాన్న. త్వరగా వెళ్దాం నాన్న. ప్లీజ్ నాన్న, ఎక్కండి నాన్న. సర్లే. రిషి శశి, మీకు కథ చెప్పనా? చెప్పమ్మా. ఇప్పుడు నేను పిల్లలేం అడగలేదు కదా సింధు. అడగకపోయినా చెప్పడంలో ఏంటి నీ ఉద్దేశం? కార్లో మనందరం సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుంది యష్. కథ చెప్తే కాస్త టైం పాస్ అవుతుందని. నువ్వు చెప్పమ్మా. ఒక జామ చెట్టు మీద ఒక గోరింక కూర్చుని జామ పండుని తింటూ ఉంది. ఇంతలో చిలకొచ్చి, గోరింకా గోరింకా, నాకో చిన్న హెల్ప్ చేస్తావా అంటే, ఏంటి గోరింకా అని అడిగింది. ఆ కొమ్మకున్న పండు జామకాయ కొంచెం కోసిస్తావా, అది నా పిల్లలకి తినిపిస్తాను అంది చిలుక. దాంతో ఆ గోరింకకి కోపం వచ్చి, పండు జామ పండు నేను కోసివ్వడమేంటి, నువ్వే కోసుకోవచ్చుగా అంది. సరే కదా అని చిలుక ఆ పండు జామకాయని కోసుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఈదురుగాలొచ్చింది. ఆ గాలికి గోరింక బ్యాలెన్స్ తప్పి కొమ్మ మీద నుంచి జారి కింద పడిపోబోతుంటే చిలుక అది చూసి గోరింకను కింద పడకుండా పట్టుకుని ఆపింది. చివరికి చిలుకే గోరింకకి హెల్ప్ చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనల్ని హెల్ప్ అడిగిన వాళ్ళ మీద మనం కోప్పడకూడదు అని. అవునమ్మా, ఎందుకంటే వాళ్ళ హెల్ప్ కూడా మనకి ఏదో ఒకసారి అవసరం అవుతుంది కాబట్టి. అందుకే ఎవ్వర్నీ తక్కువగా చూడకూడదు. నా మీద కట్టుకథ బాగానే అల్లి చెప్పింది. నేను డ్రాప్ చేయనన్నానని ఈ విధంగా నన్ను దెప్పి పొడుస్తుందన్నమాట. నా కర్మ కాకపోతే నా కార్ స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి, ఏ క్యాబ్ బుక్ అవ్వకపోవడం ఏంటి, చివరికి సింధునే నన్ను డ్రాప్ చేయాల్సిన సిచ్యుయేషన్ రావడం ఏంటి. అమ్మా, నాన్న, మాకు నిజం చెప్పండి. ఇంకా మీ మధ్య గొడవలున్నాయి కదా? మా ముందు మీరిద్దరూ కలిసున్నట్టుగా నటిస్తున్నారు కదా? ఏమైంది యష్? మీటింగ్ క్యాన్సిల్ అయింది. నాన్న, మీ మీటింగ్ ఎలాగో క్యాన్సిల్ అయింది కదా, ఇక మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మనం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ప్లీజ్ నాన్న. ప్లీజ్ నాన్న, కాదనకు నాన్న. వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ సరే నాన్న. సరే, అలాగే వెళ్దాం. ఏ
మా మంచి నాన్న. మా నాన్న మా మాట కాదనరు. అమ్మా కార్ స్టార్ట్ చేయి వెళ్దాం. సరే పిల్లలు పదండి. సింధు నువ్వు వద్దులే, ఇప్పటివరకు నువ్వే డ్రైవ్ చేసావు కదా, ఇక్కడ నుంచి నేను డ్రైవ్ చేస్తాను. ఆ పిల్లలు మీరు కూర్చోండి. ఎక్కండి. పాపం యష్ నా స్పీడ్ చూసి భయపడినట్టున్నాడు. నాన్న 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 మనమందరం పానీపూరి తిందాం. ఆ బండి దగ్గర ఆపు నాన్న. పిల్లలు రోడ్డు పక్కన ఫుడ్స్ హెల్త్ కంత మంచిది కాదు, వద్దు. ఓకేనా? ప్లీజ్ అమ్మా, పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. అవునమ్మా, నాకు కూడా చాలా ఇష్టం. తిని చాలా రోజులైందమ్మా. ప్లీజ్ అమ్మా. వద్దని చెప్తున్నాను కదా. అరే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, ఎందుకు వద్దంటావు సింధు? ఒక్కసారి తింటే ఏం కాదులే. బాబు సార్ 2 ప్లేట్స్ పానీపూరి ఇవ్వు. అలాగే సార్. అమ్మ కూడా తింటుంది కదా నాన్న. రోడ్డు పక్కన ఫుడ్ మంచిది కాదని మీ అమ్మ చెప్పింది కదా రిషి. ఒకసారి తింటే ఏం కాదని నువ్వు చెప్పావు కదా నాన్న. సరే ఇంకో ప్లేట్ కూడా ఇవ్వు. ఓకే సార్. నాన్న మాతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా. నాకొద్దు, మీరు తినండి. ఎందుకమ్మా నాన్నని చూసి నవ్వుతున్నావు? మీ నాన్నకి పానీపూరి తినడం చేత కాదు, అందుకే వద్దన్నారు. అది గుర్తు చేసుకుని నవ్వుతున్నాను. ఏ నాన్న నీకు పానీపూరి తినటం కూడా రాదా? ఎందుకు రాదు, నేను బాగానే తింటాను. కానీ ఇప్పుడు వద్దులే, మీరు తినండి. లేదు నాన్న, నువ్వెంత బాగా తింటావో అమ్మకి తెలియాలి. నువ్విప్పుడే అమ్మ ముందు పానీపూరి తినాలి. మా నాన్నకి కూడా ఒక ప్లేట్ ఇవ్వండి. అమ్మ చెప్పింది నిజమే నాన్న, నీకు నిజంగా పానీపూరి తినడమే రాదు. అమ్మా నాన్నకి నువ్వు పానీపూరి ఎలా తినాలో నేర్పించమ్మా. ఇట్రా అమ్మా, రా. ఇది కొని నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ప్లీజ్. సరే పిల్లలు,
ఎంత బాబు? 1,20 రూపాయలండి. రండి ఇవ్వండి. వెళ్దామా పిల్లలు? నాన్న కొద్దిసేపు ఇక్కడే ఆడుకుని వెళ్దాం. సరే. అయ్యో నాన్న, అమ్మ కంట్లో బబుల్ పడ్డట్టుంది. పాపం అమ్మ కన్ను మండుతున్నట్టుంది. అలా చూస్తావేంటి నాన్న? వెళ్ళి అమ్మ కళ్ళల్లో ఊదండి, అప్పుడు మంట తగ్గుతుంది. రా నాన్న. కానివ్వు నాన్న. నాన్న, మీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఉంది. ఆ కర్చీఫ్ తీసి మీరు బాగా ఇలా వేడి చేసి అమ్మ కంటి మీద పెట్టండి. త్వరగా నొప్పి పోతుంది కదా. ఉండు సింధు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే ఇప్పుడు ఓకేనా? కొంచెం బెటర్. ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. పిల్లలు, ఇప్పటికే చాలాసేపు ఎంజాయ్ చేశాం కదా, ఇక ఇంటికి వెళ్దాం పదండి. సరే అమ్మా. రండి, స్లోగా.